ఏ రకమైన పేస్టులు వాడాలి? ఏ రకమైన బ్రష్‌లు వాడాలి? ఇలాగే ఇది నేను చెప్పినట్టు పేషెంట్ ఇబ్బందిని బట్టి మనం దాంట్లో ప్రిస్క్రైబ్ చేస్తాం. ప్రాబ్లం లేనంత సేపు ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. కానీ పర్టిక్యులర్‌గా అది ఉండడం వల్ల ఏమంటూ అడ్వాంటేజ్ అంటూ ఏముండదు. ఓకే. ఇంకా బ్రష్‌లు వస్తే సాధారణంగా దాంట్లో ఒక 4 రకాల బ్రష్‌లు ఉంటాయి. హార్డ్ ఏదైనా మనం బ్రష్ కొన్నప్పుడు పైన ఇంగ్లీష్‌లో రాసి ఉంటుందండి. అవును. హార్డ్, సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్, మధ్యలో మీడియం అని కూడా ఉంటుంది. ఓకే. సాధారణంగా హార్డ్, మీడియం అనేది మనం కొంచెం అవాయిడ్ చేయడం బెస్ట్. ఎప్పుడు సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ అనేది వాడుకుంటే లాంగ్ రన్‌లో ఎనామిల్ దెబ్బ తినకుండా ఉంటుంది. నేను చూసిన వాళ్ళు కొంతమందికి వాళ్ళు బాగా శుభ్రం ఎక్కువ ఉండాలని చెప్పి హార్డ్ బ్రష్ తీసుకుని మనం బట్టలు తోమినట్టు తోమేస్తారు పళ్ళుని. దాంతో చిగుళ్ళు కానీ పన్ను మీద ఉన్న ఎనామిల్ కానీ అది త్వరగా అరిగిపోయి పళ్ళు జుమ్మని లాగడం ఉంటుంది. అందుకని మరీ ఎక్కువ శుభ్రం కూడా కాదు, మోడరేట్గా ఒక 5 నిమిషాలు. అవి ముందు పళ్ళు పైకి కిందకి తోముకోవాలండి. ఈ అడ్డంగా మనకి ఎక్కువ అలవాటు. ఈ అడ్డం అనడం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న చిగురు గాడి కింద అరిగిపోతాయి. అందుకని ముందు పళ్ళు ఎప్పుడు పైకి కిందకి తోముకోవాలి. సైడ్ పళ్ళు వచ్చేసరికి సర్క్యులర్ మోషన్ పెట్టుకోవాలి. అవి పళ్ళు తోముకునే విధానం కూడా ఉంది. అది మీ డెంటిస్ట్ని ఒకసారి వస్తే ఇంకా వివరంగా చెప్పు.